ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నాం. స్పందన అన్నటువంటిది అపూర్వమైనటువంటి స్పందన. లబ్ధిదారులు కానీ, పార్టీ యొక్క విధి విధానాలు నచ్చినటువంటి వాళ్ళు కానీ, పార్టీ పట్ల అభిమానం చూపించేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల అభిమానం చూపించేటటువంటి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి స్పందన నిజంగా అపురూపమైనటువంటిదిగా కనపడతా ఉంది. కాబట్టి ఈ యొక్క సభ చాలా విజయవంతమవుతుంది. ఈ సభ ద్వారా ప్రజలకి దిశానిర్దేశం చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఏం చేశాం, రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో 2024 నుంచి 29 వరకు ఏం చేస్తామన్నటువంటి దాన్ని కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. సో దీన్ని మీరేం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎన్నికల సమయంలో కొంతమంది నాయకులు పార్టీని వీడడం, కొంతమంది నాయకులు పార్టీకి రావడం అన్నటువంటిది సర్వసాధారణం. దానికి వివిధ కారణాలు ఉంటాయి. ఇది సర్వసాధారణమైనటువంటి విషయాన్ని దాన్ని ఏదో ఒక భూతద్దంలో నుంచి చూడడం అన్నటువంటిది సమంజసం కాదు. సార్, వేమిరెడ్డి గారు నిన్నటిదాకా పొగిడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సౌమ్యుడని, మంచివాడని, ఈరోజు ఐవీఆర్ వాయిస్ ద్వారా ఆయన బీసీల ముస్లిం ద్రోహిగా చిత్రీకరిస్తూ మీ ఐవీఆర్ ఎవరు పార్టీ నుంచి ఎవ్వరు కూడా ఆ రకంగా దూషించింది లేదు. ఆయన సౌమ్యుడే. ఈ రోజు అదే చెప్తాం, ఏ రోజైనా కూడా అదే చెప్తాం. వేమిరెడ్డి అన్నని ఎవరు కూడా దూషించడం అన్నటువంటిది జరగదు. ఆ విధంగా ఎవరిని కూడా పార్టీ దూషించడం అన్నటువంటిది జరగదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పార్టీ. అగ్రవర్ణాల్లో కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు అగ్రవర్ణాల్లో కూడా. ఎవరైతే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళకి క్యాస్ట్కి సంబంధం లేకుండా, కులానికి సంబంధం లేకుండా వాళ్ళ ప్రయోజనాలను కాపాడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎవరిని దూషించేది లేదు. వాళ్ళ ప్రయోజనాలను కాపాడడమే పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. మా విధి విధానాలన్నీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ దిశలోనే పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కూడా అదే దిశలో త్వరలో 1-2 రోజుల్లో పార్టీ. శరశ్చంద్రారెడ్డి నాకు తెలిసినంత వరకు పోటీ చేయరు. అది సోషల్ మీడియాలో కల్పించినటువంటి అభూత కల్పన. అంతవరకు నేను చెప్పగలను. మేనిఫెస్టో అన్నటువంటిది తయారు చేస్తా ఉన్నాం. అది మేనిఫెస్టో పూర్తి కాగానే, తయారు కాగానే విడుదల చేయడం జరుగుతుంది. వేరే ఎవరు చేస్తున్నారు? అది ఎవరు చేస్తున్నారు? చూద్దాం. వెళ్లే వాళ్ళు వెళ్తా ఉంటారు. చూద్దాం. తాత్కాలిక జిల్లా అధ్యక్షులు కాదు, పర్మనెంట్ జిల్లా అధ్యక్షుల్ని 1-2 రోజుల్లో మండే, ట్యూస్డేకి అపాయింట్ చేయడం. బహుశా నెక్స్ట్ వీక్ లో జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ.